యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి, అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారాలు సూచించడం జరుగుతుంది. డాక్టర్ గారు, గర్భం వచ్చిన వారు ఎన్నో నెలల వరకు రతిలో పాల్గొనవచ్చు? మామూలుగా 700 నిండే వరకు మామూలుగా సెక్స్లో నార్మల్ పడుకోవచ్చు. ఎన్ని రకాల రతి భంగిమల్లో అయినా పడుకోవచ్చు, ఏమవుతుంది 700 నిండే వరకు. 700 నిండిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా సెక్స్లో పాల్గొవాలి. జాగ్రత్త సెక్స్లో అంటే గట్టిగా స్ట్రోక్స్, కొంతమంది కానీ మామూలుగా గట్టిగా స్ట్రోక్స్ ఇస్తారు. పురుషుడు గట్టిగా స్ట్రోక్స్ ఇస్తుంటే అది చాలా ఇందున్న తర్వాత ఏమవుతుందంటే అక్కడ సర్విక్స్ అని ఉంటుంది, అది మామూలుగా మూసిపోయి ఉంటుంది. సర్విక్స్ అనేది ఎప్పుడైతే నెలలు నిండుతాయో ఆ సర్వీస్ కదా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే దాంట్లో ఉమ్మినీరు సంచి ఇలా వచ్చి అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కోసారి ఈ స్ట్రోక్స్ గట్టిగా ఇస్తే ఆ ఉమ్మినీరు సంచి తగిలి పగిలిపోతే నెల నిండుగానే కాన్పైపే అవకాశం. ఎప్పుడైతే ఉమ్మినీరు పోతే కాన్పైపులు వచ్చేస్తాయి. అంచేత గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకుండా నిదానంగా సెక్స్లో పాల్గొచ్చు. అలా జాగ్రత్తగా పాల్గొంటే రేపు ఉదయం కాన్పోతుందంటే ఇవాళ రాత్రి కూడా సెక్స్లో పాల్గొచ్చు. రేపు ఉదయం కాకపోతే ఇవాళ కూడా సెక్స్ ఏమవుతుంది. స్లోగా గట్టి స్ట్రోక్స్ ఇవ్వకుండా ఒక సున్నితంగా కలిస్తే మాత్రం ఏమి అవ్వదు. మామూలుగా సెక్స్లో పాల్గొచ్చు. సాధారణంగా ఏంటంటే అది కరివేస్తాయి. మన పురుషాంగం ఇప్పుడు కూడా ఇలా కిందకి వెళుతుంది, ఇది పైకి ఉంటుంది. అంతే డైరెక్ట్గా వెళ్ళే సర్వీస్ తగిలేది కూడా ఉండదు. అంతే అలాంటిది ఉండదు, భయం అవసరం లేదు. కానీ 700లతో పాల్గొనడం మానేయడం బెస్ట్. కావాలంటే జాగ్రత్త పాల్గొవాలి. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.